హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి థర్మోకోల్ బాక్స్. సో అది వేస్ట్గా చాలా డేస్ నుంచి అలా ఉంది. నేను ఎలాగైనా యూస్ చేద్దామని నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. సో ఇప్పటికే టైం వచ్చిందన్నమాట. నేను ఏం చేశాను అంటే వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి ప్లెయిన్ది. సో అది అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది ఆర్డర్ చేసి మొత్తం ఈ బోర్డ్కి చుట్టూరు కూడా కార్డ్బోర్డ్కి మొత్తం నేను దాన్ని స్టిక్ చేసేసాను. ఇంక స్టిక్ చేసేసిన తర్వాత దాని లోపల చాలా స్పేస్ ఉంది, కానీ దాని వేస్ట్ బాక్సెస్ నేను ఏదైతే ఇంట్లో వాడాను ఆ బాక్సెస్ అన్నీ కూడా అందులో వేసేసాను. కావాలంటే కనుక మీరు ఇదే షీట్ కాకుండా జస్ట్ నార్మల్ క్లాత్ కూడా మనం స్టిక్ చేయొచ్చు అండి. అది కూడా చాలా బాగుంటుంది, థర్మోకోల్కి స్టిక్ అయిపోతుంది గమ్తో పెడితే. కానీ నేను ఆ షీట్ ఎందుకు తీసుకున్నానంటే నేను బాల్కనీలో దాన్ని పెడదామని చెప్పి తీసుకున్నానండి. సో బాల్కనీలో వర్షం వచ్చిన ఏమన్నా వచ్చినా మనం జస్ట్ క్లాత్తో తుడుచుకుంటే అయిపోతుంది కదా. అదే ఒకవేళ మనం క్లాత్ స్టిక్ చేసామనుకో మొత్తం అంతా క్లాత్ అంతా కూడా చెమ్మ అయిపోతుంది అని చెప్పి నేను ఇలా చేసాను. ప్రెసెంట్ అయితే దీన్ని నేను రూమ్లో పెట్టానండి. బాల్కనీ మొత్తం క్లీన్ చేసి వస్తున్నాను. సో తర్వాత నేను దీన్ని తీసుకెళ్ళి బయట పెడతాను. ఇది వచ్చి బాటిల్ మూతలు ఉంటాయి కదండి, సో వాటిని గమ్తో పెట్టి స్టిక్ చేశాను. నాకైతే కనుక మూవింగ్ కూడా చాలా బాగా ఈజీగా మూవ్ అవుతుంది. క్లీన్ చేసుకున్నప్పుడు సైడ్కి తీసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ దాన్ని యాస్టిస్ ప్లేస్లో కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి కేక్ కింద ఇది వస్తుంది కదండి, కార్డ్బోర్డ్ వస్తుంది కదా, ఇది మాట ఇది చాలా గట్టిగా ఉంది. నేను ఇన్ని కేక్స్ తీసుకొచ్చాను, ప్రతిదీ కూడా కొంచెం తడిచిన ఏమైనా వెంటనే అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది మటుకి చాలా గట్టిగా ఉంది. నేను ఆల్మోస్ట్ కేక్వి కింద బేస్ వచ్చేవన్నీ కూడా నేను ఉంచుతాను, ఏమన్నా యూస్ చేస్తే కార్డ్బోర్డ్స్ కింద బాగుంటుంది కదా అని చెప్పి. సో అందులో ఇదొకటి మాట. సో దీనికి నేను రంగోలి వేసి చిన్న డెకరేషన్ పర్పస్ కింద పెడదామని చెప్పి అనుకున్నా. సో దీని కింద నేను ముగ్గులు వేసుకున్నామాట రెండు. సో ఈ రెండిట్లో ఏది బాగా వస్తుందంటే ఇది నాకు కొంచెం లుక్ బాగా అనిపించింది. అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టు డాట్స్ అవన్నీ పెట్టుకుని నేనైతే రంగోలి వేస్తున్నమాట. ఫైనల్గా అయితే మటుకి చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే. సో నేను యాక్చువల్గా నేను సైడ్ బార్డర్ వేద్దామా వద్దామా అని అనుకున్నాను. ఇంకా మా అమ్మకి కాల్ చేసి వీడియో కాల్లో అడిగితే వేస్తేనే బాగుంటుంది, వేయకుండా కూడా అంత బాగాలేదు కదా అని చెప్పి అందుకని ఇంక మళ్ళీ సైడ్ బార్డర్స్ అవి కూడా వేసాను. నేనేమనుకున్నా అంటే కొంచెం స్పేస్ ఉంటుందేమో సైడ్ బార్డర్ వేద్దాం అనుకున్నా, మరి అలికేసినట్టు ఉంటుందేమో అనుకున్నా, కానీ లేదు, సైడ్ బార్డర్ వేసాకే దాని ఫినిషింగ్ అనేది నాకు కొంచెం బాగా అనిపించింది. ఇది వచ్చి అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేశానండి, గణపతిది అండ్ లక్ష్మి సరస్వతి ముగ్గురివి కలిపి. ఇది వచ్చి మెటల్లో ఉంటుందండి, మొత్తం ముగ్గురు దేవుళ్ళు కలిపి ఉంటుంది. మధ్యలో మనం క్యాండిల్ కానీ ఏమన్నా వెలిగించుకోవచ్చు. సో నాకు డెకరేషన్ పర్పస్కి కూడా బాగుంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను. ఇదిగోండి ఇది మాట అది. అండ్ నాకైతే స్టాండ్ టైప్ వైజ్ మటుకి చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. నాకు ఏంటి డౌట్ అంటే మెటల్లో కదండి, ఎక్కువ బ్లాక్నెస్ ఏమైనా ఉంటుందా ఓకేనా అని చిన్న డౌట్, బట్ అలా ఏం లేదు. చాలా బాగుందండి ఇదైతే మటుకి. ఒకవేళ మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక నేను అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే దీంట్లో కూడా కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అలా చాలా టైప్స్లో ఉన్నాయండి. ఒక్కొక్కటి కొంచెం హైట్ పెరిగే కొద్దీ కొంచెం అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో మీకు ప్రైస్ 300 450 బిలో రావాలి అంటే కనుక ఈ హైట్ అయితే చూస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే సేమ్ ఇంతే, ఇదే టైప్ మాట, కొంచెం డిఫరెంట్గా కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ దియా అనేది ఇంకా చిన్నగా వచ్చేవి కూడా ఉన్నాయి. సో ఎలా అంటే ఇప్పుడు నేను మినిమం కొంచెం మీడియం సైజ్ తీసుకుంటే మనం పెట్టినా మనకు కనిపించాలి కదా, మరి పెద్దవైనా సరే మనం పెట్టుకోకూడదండి ఇంట్లో బాగా పెద్ద పెద్ద టైప్. సో మీడియం సైజు అయితే చిన్నగా అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఇంకా ఇలా తీసుకున్నాను.
ఫైనల్గా నేను చేసినవన్నీ కూడా ఇంకో ఇలా పెట్టానండి. నాకైతే చాలా బాగా అనిపించింది, బాగుంది కూడా. I hope ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.